హై వ్యూవర్స్, ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతాను. ఎవరైనా ఎలా అయినా ఉండొచ్చు కాక వాళ్ళ ఇష్టం. బట్ నాకంటూ ఎథిక్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే, మా జర్నలిస్టుకు సంబంధించి ఛానల్ అయినా పేపర్ అయినా ఇండివిజువల్ పర్సన్ అయినా ఎవరి గురించి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించి ఇంకా ఖచ్చితంగా మాట్లాడాల్సింది అన్నప్పుడు చాలా పద్ధతిగా చెప్తాం. అలా ఇప్పుడు ఒక పద్ధతిగా చెప్పాల్సింది ఒకటి వచ్చింది. సాక్షి పేపర్కి సంబంధించి, సాక్షి ఛానల్కి సంబంధించి కొద్ది రోజుల క్రితం సాక్షి ఛానల్కి సంబంధించి పేపర్ చైర్మన్ ఐ థింక్ భారతిరెడ్డి గారు కదా, మన జగన్ గారి సతీమణి, ఆమె మాట చెప్పారు, మా సాక్షిలో అబద్ధం రాదు, సాక్షి ఛానల్లో అబద్ధం చూపరు. అంటే మా పేపర్లో అబద్ధం రాయం, మా ఛానల్లో అబద్ధం చూపం, మేము అన్ని నిజాలే చెప్తాం. వెనకాల అటాచ్ చేసిన చూడండి. నిన్న తెనాలిలో ఐతానగర్లో పోలింగ్ బూత్లో తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్ గొట్టి ముక్కల సుధాకర్ని కొట్టింది యావత్తు ప్రపంచం చూసింది. ఆ తర్వాత గొట్టి ముక్కల సుధాకర్ తిరిగి కొట్టింది అంతా చూశారు. మొదట కొట్టింది ఎందుకంటే రెండోసారి తిరిగి కొట్టాడే ఓటరు, అది బాగా వినపడింది అందరికీ. బట్ మొదట కొట్టింది ఎవరు? అన్నాబొత్తుని శివకుమార్. ఆ తర్వాత ఏమని చెప్పాడు అతను? మాలా మాదిగలు నువ్వు కొమ్ము కాస్తున్నావు, నువ్వు కమ్మోడువేనా అంటూ నన్ను దుర్భాషలాడాడు, బూతులు తిట్టాడు, అందుకే నేను కొట్టాను అని అన్నాడు. అసలు అక్కడ అంత సీన్ ఉందా? అంతసేపు మాట్లాడేది ఉందా? కింద కొంతమంది ఫూలిష్ కామెంట్స్ పెడతా ఉన్నారు, మీరు మొత్తం చూడలేదు, మీరు మొత్తం వెళ్ళలేదు. అసలు మీ ముందు ఇంకా బానిసత్వం నుంచి బయటపడకుండా అలా ఉండకండి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడుగా నిజాలు తెలుసుకోండి. క్లియర్గా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది కూడా, ఈ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎమ్మెల్యే భార్య రిమైన్ వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్తుంటే మేము క్యూ లైన్లోనూ నువ్వే డైరెక్ట్గా వెళ్తాను అన్నాడు. ఇక అది చూస్తూ తట్టుగా లేక వచ్చి పిల్లాను కొట్టాడు, తిరిగి ఇతను కొట్టాడు. జరిగింది ఇది. ఇంకా ఆ తర్వాత అక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు అతను ఘోరం కొట్టాడు. ఈలో పోలీసులు వచ్చారు, చక్కబెట్టారు, ఇటు పంపించారు. ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది, అతను హౌస్ అరెస్ట్ చేశారు ఎమ్మెల్యేని. ఇక ఇతను మరి రక్షణ ఎలా ఏంటన్నప్పుడు ఇమీడియట్గా గుంటూరు తరలించి ఆయన కొద్దిసేపు పోలీస్ స్టేషన్లో ఉంచారు, ఎందుకంటే కాపాడాలి. అతను వచ్చేసి ఏమన్నాడు, ఓటుకు వేయలేదే, నేను ఇంకా ఓటుకు వినియోగించుకోవాలి కదా అన్నాడు. దాన్ని ఇంకా ఓటుకు వినియోగించుకుని ఇంకా తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొని రక్షణ కల్పించి ఆ తర్వాత మరి ఎక్కడ ఏంటి ఆసుపత్రి దెబ్బలు తేలే బాగంటే గుంటూరు వెళ్తారంటే గుంటూరు పంపించారు. ఇక్కడ కూడా మరలా ఎంత ఫుల్స్ అని కొంతమంది కామెంట్లు పెట్టారంటే, ఆడు ఎప్పుడో ఓటేశాడంట, తాగేసి వచ్చి గొడవ చేస్తే అలా ఉన్నాడంట, మీకు తెలియదు, మీరేం మాట్లాడుతున్నారు, మీరు పార్టీ కొమ్ము కాస్తున్నారు, మీకు వైసీపీ అంటే పడదు. ఎందుకు ఇంత ఫూలిష్గా కామెంట్లు పెడతా నాకు అర్థం కాదు. నాకు మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, మా జర్నలిస్టులు చెప్పారు, మీరు కామెంట్లు పట్టించుకోవద్దు, మూర్ఖంగా పెట్టేవాళ్ళు ఉంటారు, వదిలిపడేయండి అని. బట్ ఎంత మూర్ఖంగా పెట్టినా సరే మరీ ఎంత ఘోరంగానా? క్లియర్గా అతను ఏమన్నాడు, ఇదిగో నా బ్లడ్ నేను ఇవ్వడం రెడీగా ఉన్నా, నా బ్లడ్ టెస్ట్ చేయండి, నేను తాగుంటే నన్ను ఇక్కడ ఏదేసా చేసాడు అన్నాడు. దాన్ని ఇంక తాగి వచ్చింది దేవుడు. అండ్ కులాల పేర్లు తీసుకొచ్చి గొడవలు పెట్టాలని చూసింది ఆ ఎమ్మెల్యే కదా. నువ్వు కమ్మోడు అని చెప్పేసి నన్ను అన్నాడు, అదే అంటే నేను మాలా మాదిగలు కొమ్ము కాస్తానంటూ వాళ్ళ పేర్లు తీసుకొచ్చి గొడవలు పెడదాం చూసింది ఈయన కదా. అప్పుడు కేసు ఈయన మీద పెట్టాలి. అదే ఈరోజు జరిగింది. అతను పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు. ఏమని? నిన్న ఏం జరిగింది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను కేవలం క్యూ లైన్లో నించుని ఓటేమని అన్నా, అతను వచ్చి నన్ను కొట్టాడు, ఆ తర్వాత నాకు తెలియకుండానే చర్యకి ప్రతిచర్య అన్నట్టు, సో అలా జరిగిపోయింది అంతే, యాక్షన్కి రియాక్షన్ అన్నట్టు జరిగిపోయింది. అతను కొట్టగానే నాకు తెలియకుండా కొట్టేశారు, అసలు నేను కొట్టేనేంటి అనుకోండి నాకు తెలియలా, జరిగింది అది అని చెప్పేసి అన్నాడు. అండ్ ఆ విషయం వీడియోలో మొత్తం మనం చూసాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మీద, ఈ ఎమ్మెల్యేతో కొట్టి మిగతా 7 మీద కేసు పెట్టున్నారు. ఎమ్మెల్యే తెలుసు, మిగతా వాళ్ళని గుర్తుపడతా అన్నాడు. సో కేసు ఫైల్ అయింది. ఇక ఇప్పుడు ఆ సాక్షిలో వచ్చింది చూడండి. అసలు ఎమ్మెల్యే మీదట ఈ యువకుడట, సారీ ఈ ఓటర్ అట దౌర్జన్యం అట, దాడట. ఏమన్నా సంబంధం ఉందా? ఇది ఒక పత్రిక. ఈ సాక్షిని చదువుతారా? ఈ సాక్షి ఛానల్ చూస్తారా? ఈ సాక్షి పత్రిక చదువుతూ ఉన్నా, సాక్షి ఛానల్ చూస్తూ ఉన్నా, ఇక మీరేంటో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీ మైండ్ ఎలా వాళ్ళు ఇది చేస్తారో ఆలోచించుకోండి. నారాసుర రక్త చరిత్ర అంటూ వివేకానంద రెడ్డికి సంబంధించి పెద్ద అక్షరాలు రాసింది ఇదే సాక్షి. గుండెపోటు వివేకానంద రెడ్డిది అని చెప్పింది ఇదే సాక్షి ఛానల్. మనం గులకరాయితో వెళ్తే జగన్మోహన్ రెడ్డితో హత్యాయత్నం రాసింది ఇదే సాక్షి పేపర్. ఇది ఒక న్యూస్ పేపరా?
వీళ్ళకి సంబంధించి మొత్తం భజన లేదంటే మిగతా గొర అనటం చేసేది అది సాక్షి ఛానల్, అదొక న్యూస్ ఛానల్. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. నేను ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నా, నా రాజకీయ పార్టీకి ఫేవర్గా ఉండాలనే విధంగా నాకు ఒక ఛానల్ పెట్టి నాకు ఒక పత్రిక ఉంది. ఇక ఆ ఛానల్లో ఆ పత్రికలో అన్నీ నాకు ఫేవర్గానే వస్తాయి, అంతే తప్ప నాకు వ్యతిరేకంగా రావు కదా. అలా అని అందరికీ తెలిసిన ఒక నిజాన్ని కూడా తీసుకొచ్చి జరిగింది అది కాదు ఇది అని అందులో చూపిస్తే, పత్రికలైనా ఛానల్ చూపిస్తే చూసే జనానికి ఎలా ఉంటుంది మీరు చెప్పండి. నిన్న జరిగింది అది. ఫస్ట్ అతను వచ్చి ఓటర్ను కొట్టాడు ఎమ్మెల్యే, అప్పుడు ఓటర్ తిరిగి కొట్టాడు. ఇక ఆ తర్వాత అతను సాహోబాధింది ఇదే ఎమ్మెల్యే వీళ్ళు అనుచరుడు. అతను ఇంకా ఓటర్కి సంబంధించి ఎక్కడ తప్పు ఉంది అసలు? అక్కడ ఓటర్తో తప్పు అంట, ఘోరానికి పాల్పడ్డాట, రకరకాలు రాసుకుంటా పోయారు. ఇంకా సాక్షి ఛానల్ చూసేవాళ్ళు, సాక్షి పత్రిక పనులు ఉంటే కొంచెం జాగ్రత్త.